రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతను రాసెవో బ్రహ్మదేవా తల్లిదండ్రుల బాధ నీకు ఎరగవురా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతను రాసెవో దేవదేవా తల్లిదండ్రుల బాధ నీవు ఎరగవురా పువ్వులో పువ్వునై నీ పూజ చేశాను నీరై నీ అడుగు పాదాలు కడిగాను ఒక్క పొద్దులు ఉంటూ ముడుపు చెల్లించాను దిక్కు నీవని మొక్కి ధీమాగా ఉన్నాము నా కన్న కొడుకుపై ఈశ్వరా నా కన్న కొడుకుపై ఈశ్వరాని కరుణయే మాయరా శంకరా నీ సతికి గణపతిని ఇచ్చావురాయి తల్లిపై నీ మది ఏ మాయరా రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతను రాసెవో బ్రహ్మదేవా తల్లిదండ్రుల బాధ నీవు ఎరగవురా తెలుసుంటే చెట్టంత మా బిడ్డలా తెలుసుంటే చెట్టంత శ్రీకాంతును తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీకు తెలియదురా నుదుటి రాతను రాసెవో బ్రహ్మదేవా తల్లిదండ్రుల బాధ నీవు ఎరగవురా తెలుసుంటే చెట్టంత మా కొడుకుని తెలుసుంటే చెట్టంత మా బిడ్డను తెలుసుంటే సిరిపురము యాదయ్యను మా ఊరా రమేశును బొజ్జా నాయకును మా రాములన్నని మా ఈశాంతుని మా కరుణి మా మధుకరుని మా సుమనును మా బాలన్నను మా కాలోజిని మా దశరథిని ఆనాటి తెలంగాణ సాయిన పోరులో అసవులు బాసిన దొడ్డి కొమరయ్య చాకలైలమ్మల మా గొండు వీరులు కొమరం భీముల రామ్జీ గోండులా మా బండకి జిందగి 69 అసవులే బాసిన 300 మంది అమర వీరులను నేటి మలిదశ పోరాటములో నేలకు ఒరిగిన వేలాది వందలాది బిడ్డల ప్రాణాలను నిరతరము పోరులో పోరాడుతూ నేల కొరిగిన మా సాంబశివుడిని తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు ఓ ఈశ్వరా ఓ శంకరా ఆదిశ్వర లోకేశ్వర పరమేశ్వర తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు. అసలు ఈ గొంతు మీరు మెలోడీ సింగర్ అని చెప్పేసి ఇంత హై పిచ్ పాటలు ఇంత ఏకదాటిగా అసలు నాన్ స్టాప్ ఎక్కడ లిరిక్ గాని ఫ్లో గాని స్కేల్ కానీ లేకపోతే మన ట్యూన్ ఏమన్నా దెబ్బతింటదని కొంచెం ఏమైనా డౌన్ చేస్తారేమో అని చూసిన అసలు ఎక్కడ ఏది లేదు. ఇంత హై పిచ్ సాంగ్స్ పాడుతున్నారు. అసలు మీరు మొత్తం మెలోడీ సాంగ్స్ ఎక్కువ పాడతారని చెప్పినారు. సో ఒకటి కూడా నాకు మెలోడీ అనిపించట్లేదు, మీ దాంట్లో మొత్తం హై పిచ్ అనిపిస్తున్నాయి. మెలోడీ చాలానే మెలోడీ పాడేది, తక్కువలంటే ఇవి నేను ప్రాక్టీస్ చేసేది. ఇవి మొత్తం సాయి చందన్న దగ్గర నుంచే నాకు వచ్చింది. నిజంగా మొన్న ఒక 2-3 వచ్చినారు ఇంటర్వ్యూస్ కి, వాళ్ళు కూడా సాయి చందన్ అభిమానులే. ఎంత ప్రాణం సాయి చందన్ అంటే. సో అదే విధంగా మొత్తం ఇక సాయి చందన్ పాటలే వాళ్ళైతే ఇక చాలా వరకు. సో అలా మీరు వినోద్ గారు మరి ఇంతసేపు అన్ని హై 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 పిచ్ అక్కడికంటే ఆ స్టాప్ వరకు వెళ్ళిపోయారు. సో మరి యాక్చువల్ గా మీరు మెలోడీ అంటే మీ వాయిస్ వినగానే మీరు మెలోడీ సాంగ్స్ పాడుతున్నా కానీ మీరు మాట్లాడుతుంటే నేను నిజంగా చాలా మెలోడీ అనుకున్నా. అసలు నాకు కూడా వినిపించదు అనుకున్నా. సో అసలు అట్లా కాదు సిచ్యువేషన్, అసలు అపోజిట్ అయిపోయింది, ఇక్కడ క్వైట్ అపోజిట్ అయింది. సో ఒక మెలోడీ సాంగ్ ఏంటి, మళ్ళీ హై పిచ్ కి వెళ్ళిపోతారా?
మెలోడీ సాంగ్ ఒకటే. చెలియా ఒక్కసారి నిన్ను నేను చూసుకోవాలనుంది, ఎదలో మోయలేని భారమంతా చెప్పుకోవాలనుంది. చెలియా ఒక్కసారి నిన్ను నేను చూసుకోవాలనుంది, ఎదలో మోయలేని భారమంతా చెప్పుకోవాలనుంది. ప్రేమ అన్న పేరుతో నన్ను చేరినావే, నాకు ఉన్న ఆశనువమ్మా, నువ్వు లేక నేను లేనమ్మా, నాకు ఉన్న ఆశనువమ్మా, నువ్వు లేక నేను లేనమ్మా. చెలియా ఒక్కసారి నిన్ను నేను చూసుకోవాలనుంది, ఎదలో మోయలేని భారమంతా చెప్పుకోవాలనుంది. ఇది కూడా మీ ఆడ కోసమే ప్రాక్టీస్ చేస్తారని నాకు తెలుసు. దానికి ముందే వాడేది, ముందే చాలా రోజులు ఇప్పుడు సాంగ్స్. అంటే కొన్ని ఎప్పటి సాంగ్స్ అయినా కానీ కొన్ని సిచ్యువేషన్ బట్టి కొన్ని పాటలు పాడుకోవాలి, ప్రాక్టీస్ చేసుకోవాలనిపిస్తుంది. తర్వాత అవే థాట్స్ వచ్చింది, ఇవే సాంగ్స్ నాకు. ఇదే నెక్స్ట్ మరి ఎంత మందికి డైలీ వండి పెడతారు రెగ్యులర్? 40. యాక్చువల్లీ నేను రెస్టారెంట్ లో చేసేది ఖానాపూర్. ఎక్కడ? ఖానాపూర్ రెస్టారెంట్ లో చేసినది. ఆ రెస్టారెంట్ నుంచి నాకు ఇట్లా అవకాశం వచ్చింది. ఇక్కడ సఫిషియెంట్ శాలరీ ఉందా? సాంగ్స్ కంటే ఇక్కడ బాగుందా శాలరీ? బాగా ఇదే మంచి అనిపిస్తుంది. హాయిగా ప్రశాంతంగా, ఎవ్వరు మోసం చేసేది లేదు, ఎవరితో ఇబ్బందులు పడేది లేదు, స్టూడియో చుట్టూ తిరిగేది లేదు, ఇవన్నీ ఏది లేదు. ప్రశాంతంగా వండుకుంటున్నామా, వండి పెడుతున్నామా 10 మందికి, డబ్బులు వస్తున్నాయా, మనం ప్రశాంతంగా ఉంటున్నాం. అంతే అండి. కాకపోతే ప్రపంచానికి అనేది పరిచయం కావట్లేదు. సో ఇది బాగుందా? బెస్ట్ ది బెస్ట్ అది బాగుందా? అదే బెస్ట్. అదే జనాలకి ఎంత దూరంగా ఉంటే అదే బెస్ట్. అంతే బెస్ట్. జనాలకి దూరంగా ఇప్పుడున్న సిచ్యుయేషన్ కి అయితే నిధి నాది అనుకునే బతుకుతున్నారు తప్ప మనం అనేది సిచ్యుయేషన్ ఎక్కడ లేదు. మనం అనే సిచ్యుయేషన్ అయితే ఎప్పుడైతే వస్తుందో అప్పుడు బయటికి రావచ్చు అనిపిస్తాయి, కానీ అది రాదు. కష్టం. రాదని కాదు, మనం కూడా మనమే అలవాటు కావాలి దానికి. అంటే కొన్ని అలవాటు కావచ్చు, బట్ ఏంటంటే కొంతమంది భయపడుతుంటారు చూసిరా, అవి మధ్యలో మార్చుకోవాలంటే మార్చుకోలేరు. వాటి కోసం మన ఎందుకు మార్చుకోవాలి, చాలా అనేసి వదిలేసి మనలాగా మనం ఎట్లా ఉంటామో అట్లనే ఉందామని ఇప్పుడు మీలాగా వర్క్ చేసుకునే వాళ్ళు చాలా మంది అంటారు. అంటే మనసు అంటే ఇవన్నీ ఒకరితో మాటలు ఇవన్నీ చేయడం అవసరమా అన్నిటి? నీకు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ అలా కాకపోతే సింగింగ్ పరంగా అవకాశాల కోసం ప్రోగ్రామ్ చేసుకుంటా, అవకాశం బతుకు తెరువు కోసం ప్రోగ్రామ్ చేసుకుంటా. అది కాకపోతే వ్యవసాయం ఉంది. అవును, వ్యవసాయం ఉంది అన్నారు, అది పర్మనెంట్ డ్యూటీ. అది కాకపోతే నేర్చుకునే ఎన్ని విద్యలు ఎటైనా వెళ్ళిపోవచ్చు. నేను పర్టికులర్ గా ఇది నాకు కావాలి దాని మీద డిపెండ్ అయి ఉండాలని ఏం లేదు. ఎటు ఈ దారి మూసేసి ఇంకో దారికి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు కుకింగ్ అనేది మేడం ఎక్కడికి వెళ్ళినా అసలు ఏ వీళ్ళు ఉన్నా లేకపోయినా ఫుడ్ మాత్రమే తినాల్సింది. అది వాంటెడ్, కావాల్సింది ఫుడ్. మెయిన్ ఇప్పుడు ఇక్కడ కాకపోతే ఇంకో దగ్గర వర్క్ చేసుకోవచ్చు కుకింగ్ పరంగా. నాకు మంచి శాలరీ ఉంది బయట. ఏదైనా కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది అంతే. లేదు నాకు ఒకటే మేడం, పొద్దున 6 లేస్తా, టిఫిన్ అరేంజ్ చేస్తా. 6 లేస్తే టిఫిన్ ఎన్ని గంటల వరకు అయిపోతుంది? 8 కి టిఫిన్ పెట్టి 2 hours లో అంతా కంప్లీట్. మళ్ళా 9 to 12 వరకు లంచ్, మళ్ళా రెస్ట్ 1 hour 3-4 వరకు రెస్ట్. 3 లేదు, లంచ్ చేసిన తర్వాత లంచ్ 1 కి అయిపోతాయి. 1 తర్వాత రెస్ట్, మళ్ళీ 5 కి 4 కి ఇట్లా ప్రిపేర్ చేస్తాయి. మళ్ళీ డిన్నర్ అయిపోతే తర్వాత రెస్ట్. హ్యాపీ లైఫ్. అదే బయటికి వెళ్ళడానికి లేదు. అవును, అదే నా జీవితం అనుకొని ప్రశాంతంగా గడుపుతున్నాను. ఇప్పుడు ఉన్నది చాలా మందిని చూసినప్పుడు అబ్బా వెళ్ళాలి కదా అని చెప్పేసి కొన్నిటికి తగ్గాల్సిన ఫ్యామిలీ ఉంది, 3 పిల్లలు మేడం. ఇప్పుడు తిరుగుతాం తింటాం అంటే నడది. వాళ్ళ ఫ్యూచర్ నాకు ఫస్ట్ ఇంపార్టెంట్, వాళ్ళకి ఇస్తుంది. ఓకే, పిల్లలు అన్నారు కదా, ఫాదర్ ఏమన్నా ఫాదర్ సాంగ్ అట్లా పాడగలుగుతారా? మళ్ళీ సాయి చందన్ ఎక్కడికి వెళ్తారు? సాయి చందన్ అది మళ్ళీ వెళ్ళాల్సి అన్నదే ఉన్నాయి కాబట్టి అన్న దగ్గర. అది కాకుండా తిరుపతి అన్న అమ్మ పాట, తిరుపతి అమ్మ పాట ఆయన పాడాలి.